ఈయన పేరు చూడండి, జోగి రమేష్ గారు, మాజీ మంత్రివర్యులు. అంటే గారు అంటాం, మాకు సంస్కారం ఏడిసింది అక్కడ. అంచేత ఎవడు పడితే వాడిని వాడు ఈడు అని అనలేము. ఇదో మా కర్మ. సంస్కారం కూడా కర్మలాగే ఉంది మా పరిస్థితి. ఏం చేతంటే ఈయన భోగి రమేష్ అనాలి. ఏం చేతంటే భోగాలతో తూగే అంత డబ్బు సంపాదించేశాడు ఆయన. ఓ 25-30 ఏళ్ళకి వెళ్తే మన చరిత్ర ఏంటో తెలుసుకోవాలి. వాడు వాగే ముందు వేమూరి రాధాకృష్ణ గారు 40 సంవత్సరాల జర్నలిజంలో రాజకీయ జీవితంతో ఒక పత్రిక, ఒక ఛానల్ నడుపుతుంటే ఆయన్ని ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నాడు. పెట్టుకోవచ్చు. రాధాకృష్ణకి ఎల్లకాలం పోలీసులు కాపలా ఉంటారు. రేపు రాబోయే రోజుల్లో రాధాకృష్ణని ఉరికించి కొట్టే బాధ్యత తీసుకుంటాం. రాధాకృష్ణ గారిని ఈయన ఉరికించి కొడతాడట. ఒక పత్రికాధిపతిని, ఒక ఛానల్ నడుపుతున్నటువంటి పత్రిక నడుపుతున్నటువంటి వ్యక్తిని ఉరికించి కొడతారట. జర్నలిస్టులు ఏం చేస్తున్నారయ్యా? ముందుకు రండి, రాజకీయాల్లో బ్యాన్ చేయండి ఇట్లాంటి నాయకుల్ని. శాశ్వత రాజకీయాల్లో బ్యాన్ చేయాలి ఇట్లాంటి నాయకుల్ని. ఏం చేస్తున్నారు జర్నలిస్టులు? ముందుకు రావాలి. ఇదే ప్రజాస్వామ్యం. నేను రాజకీయ సేవ చేయడానికి వచ్చాను ముందుకి. రాజకీయాల్లో సేవ గురించి వచ్చాను, తొక్క గురించి వచ్చారా? మనుషులు కొడతారా పత్రికాధిపతుల్ని? రోడ్డు మీద ఉరికించి కొడతాడా? వేస్తారు ఓట్లు. ఎలా ఎమ్మెల్యే అవుతావు చూద్దాం. నువ్వు ఎమ్మెల్యే అయితే శాశ్వతంగా యూట్యూబ్లో తప్పుకుంటాను నా జీవితంలో. నేను ఓపెన్ ఛాలెంజ్ నీకు, జోగి రమేష్.